ఇందాక ఎగ్ కర్రీ కంటే ఈ నేతి చమన్ కర్రీ అయితే బాగుంది. కాకపోతే ఆయిల్ అనేది చాలా ఎక్కువ ఉంది. తక్కువ ఆయిల్ ఉంటే ఇంకొంచెం టేస్ట్ వస్తుందేమో మేబీ. ఆ ప్లేస్ కొంచెం రఫ్గా ఉన్నా కానీ ఫుడ్ అయితే బాగుంది. ఒకటి బటర్ నాన్ ఎగ్ అయితే బాగుంది. ఆ ప్లేస్ కొంచెం మాస్గా ఉంది కానీ ఫుడ్ అయితే ఓకే, వేడివేడిగా ఉంది, బాగుంది. నైస్. సో మనం అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా పంజాబ్ ధాబాలో ఉన్నాము. ఇది ఎక్కడ ఉందంటే మన టేక్పట్ల బ్రిడ్జ్ ఉంది కదా, బ్రిడ్జ్ దగ్గర పంజాబ్ ధాబా అని ఉంది. బాగా ఫేమస్ ఇది. ఏంటంటే రోడ్ సైడ్ ధాబా, రోటీకి పుల్కాకి ఇవన్నీ బాగా ఫేమస్. యాక్చువల్ చాలా రోజుల తర్వాత వస్తాము. ఒకటి టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉన్నాయండి. సరేనా? ఆప్ గోపి. నేనైతే ఎగ్ బుజ్జి చెప్పా. ఎగ్ బుజ్జి విత్ బటర్ నాన్. బటర్ అయితే బాగా ఫుల్ ఉంది. చూద్దాం. రోటీలో ఇది ఎగ్ చూద్దాం. ఎగ్ అయితే చాలా వేడి బాగుంది. కొంచెం ఆనియన్ కూడా పెడదాం. నెక్స్ట్ అయితే రోటీతో చేద్దాం. రోటీ విత్ నేతి చమన్ కర్రీ. ఒకసారి కర్రీ చూడండి ఎలా ఉందో. ఫుల్ ఆయిలీ. చూద్దాం, టేస్ట్ చేద్దాం. నేతి చమన్ ఎగ్ అంటే మొత్తానికి అయితే ఇది ఏమంటారు, పుల్కా ఉన్నవి. పుల్కా ఒకతోటి చేద్దాం మనం. బటర్ నాన్ రోటీ విత్ పుల్కా లాస్ట్ అయితే ట్రై చేద్దాము. దీనికైతే ఎగ్ కర్రీ చెప్పా. చూద్దాం, ఇది ఒకటి చేసి. ఇదైతే బాగుంది, ఆయిల్ తక్కువ ఉండి చూడడానికి కూడా మంచిగా ఉంది. ఇదైతే ఇది యాక్చువల్లీ ఇప్పుడు చెప్పాలంటే ఎగ్జాక్ట్లీ ఇది లంచ్ టైం. ఆల్మోస్ట్ 1:30 అట్లా అవుతుండొచ్చు మేబీ. మీరు ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి, ఆటోమేటిక్గా క్రౌడ్ అనేది వచ్చేస్తుంది. చూడడానికి కూడా మధ్యాహ్నం టైం రన్ అవుతున్నా. మధ్యాహ్నం టైంలో కొంచెం ప్రశాంతంగా ఉండి కొంచెం టైం ఎక్కువ తీసుకునేటప్పుడు అయితే పుల్కా విత్ ఎగ్ అండా కర్రీ అనుకుంటా. ఇది ఒకటి టేస్ట్ చేద్దాము. టేస్ట్ చేసి కొంచెం వేడివేడిగా ఉంది. పుల్కా విత్ ఎగ్ కర్రీ. అన్నిటికంటే ఇది బాగుంది. మస్ట్ ఏంటంటే ఆయిల్ తక్కువ తీసుకొచ్చారు. అదొకటి కంటికి మనకు రెండింటిని వస్తుంది. పెప్సీ కూడా బాగుంది. పంజాబ్ నేషనల్ ధాబా అయితే ఫుడ్ అయితే ఓకే, వరలో అయితే బాగుంది. బాయ్.